హాయ్ ఫ్రెండ్స్, ది వెయిట్ ఈజ్ ఓవర్. మీకు చెప్పాం కదా, నెక్స్ట్ వీడియోలో చూపిస్తామని చెప్పి ఇక్కడ ఏమేమి చేస్తున్నామని. చూసారా, మొత్తం రెడీ చేసాం. ఈ ప్లేస్లో అంతా ఆల్రెడీ మేము ప్లాంటింగ్ కూడా స్టార్ట్ చేసాము. ఫస్ట్ రోలో వంకాయ చెట్టు పూడ్చాము, మళ్ళీ టమాటో చెట్లు, మిరప చెట్లు పూడ్చాము. దాని తర్వాత కొన్ని సీడ్స్ వేసామండి. కీర గింజలు, మోస్ట్లీ వెజిటబుల్స్ అన్నీ ఆల్మోస్ట్ కవర్ చేసాము. ఇప్పుడు కూడా కొన్ని సీడ్స్ ప్లాంట్ చేయడానికి వచ్చాము. ఇక్కడ మా చెల్లి రెడీగా ఉంది ఆలు ప్లాంట్ చేయడానికి. ఆలు, ఆనియన్ బాగా దీనికి చెప్పాలంటే మోసులు వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని మేము కలిసి ప్లాంట్ చేస్తాం. పూడ్చే సుష్మి, లోతుగానే పూడ్చు, పైకి పెడితే మోసం ఎండిపోతుంది. లోతే ఉండాలి ఎప్పుడు. లూజ్ మట్టి కాబట్టి పైకి వచ్చేస్తుంది తొందరగా. లోతు లేకపోతే నిలబడదు చెట్టు. మిగిలిన కూడా బూట్ చేసాయి. ఇంకా ఎన్ని ఉన్నాయి మొత్తం? ఇంకా 5 ఉన్నాయి, 6 ఉన్నాయి. బూట్ చేస్తాం. ఇక్కడ ఇలా మొత్తం కావచ్చు, ఇక్కడ కొంచెం పైకి పెట్టి బూడ్చింది. పర్లేదు, మేనేజ్ అవుతాయి. ఇక్కడ బూట్ చేసి ఇంకో బూట్ చేసేలా ఏం కాదు, గ్యాప్ అవసరం లేదు. ఈ మోసులు ఉన్నాయి కదా, అవి ఎప్పుడు కిందకి వెళ్ళిపోకూడదు, పైకి ఉండాలి. ఎందుకంటే అవి ఆకులుగా ఫమ్ అవుతాయి కాబట్టి అవి పైకే ఉండాలి. అది మాత్రం లోపలికి వెళ్ళాలి, కింద కాయ మాత్రం. ఇలాగే మిగిలిన కూడా తను ప్లాన్ చేస్తుంది. అంతవరకు మనం ముందు ఉన్న కీర చెట్టు చూద్దాం. ఈ రోలో కీర చెట్లు ప్లాన్ చేసామండి. ఎందుకంటే ఇక్కడ మనకి స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ దగ్గర అల్లిచేయచ్చు పందులు పెట్టేసో ఈజీగా. చూస్తే కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ వచ్చింది వరుసగా బోచులో కొంచెం గ్యాప్ ఇచ్చి వేసాం. ఇక్కడ 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 ఎక్కువ పూజ చేశారు. ఎక్కువ ఉండకూడదు కానీ ఎక్కువైతే మనము రీప్లాంట్ చేద్దాం. పొలం కదా, చాలా బాగా వస్తాయి. ఇంకా ఈ రో అంతా ఇది కీర చెట్టు అండి. రో అంతా కీర చెట్టు. నెక్స్ట్ రోలో ఏం పూడ్చారో చూద్దాం. ఇప్పుడు ఇంకో రో దగ్గరికి వచ్చాం. ఈ రోలో మొక్కజొన్న కంకి అంటే స్వీట్ కార్న్ కంకి వేసాము. అలాగే క్యాబేజ్ కూడా వేసాము. మొలక కనిపిస్తుందని అనుకుంటున్నాను. చాలానే అంటే వస్తాయి రావు అని చెప్పి చాలా సీడ్స్ వేసేసారు వీళ్ళు, కానీ పర్లేదు, బాగానే వచ్చాయి. చాలా చిన్నవి కదా, కొంచెం చూపించడం కష్టం. ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మొక్కజొన్న అయితే చాలా బాగా గ్రోత్ అయింది. ఈ రో మొత్తం అలాగే. ఇక్కడ మొక్కజొన్న ఉంది, ఇక్కడ మొత్తం క్యాబేజీ ఆల్టర్నేట్గా పెంచుకుంటూ వచ్చారు. స్టిక్ పెట్టారు, అక్కడి నుంచి నెక్స్ట్ ఏం బూడ్చారని చెప్పి గుర్తు కోసం. నెక్స్ట్ రోలో కూడా ఇలాంటివే చూపిస్తుంటండి. జస్ట్ హ్యాబిట్గా టైంపాస్కి స్టార్ట్ చేసిన గార్డెనింగ్ అనేది. మా వెజిటబుల్స్ మేమే గ్రో చేసుకోవాలని చెప్పి ఇంత పెద్దగా స్టార్ట్ చేసాము. చూడండి, ఇంత పెద్ద ప్లేస్ స్టార్ట్ చేసాము. సో మా వెజిటబుల్స్ మాకే ఉంటాయి, అందరికీ పంచి పెట్టచ్చు, ఆనందం కూడా ఉంటుంది. మిగిలినవి మనం మార్కెట్కి వేసుకోవచ్చు. స్టార్ట్ చేసింది ఇలా, ఇంత చిన్నది. దీనితో ఇన్స్పైర్ అయ్యి జస్ట్ ఊరికే అనేది కాకుండా బాగా చేద్దామని చెప్పి చేస్తున్నాం పర్ఫెక్ట్గా. ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే కలుపు అంతా చాలా వస్తుంది కదా. చూడండి, కబ్బు చెట్లు ఎక్కువ వచ్చేసాయి. ఈ వీడ్స్ రిమూవ్ అనేది చాలా కష్టమైపోతుంది. ఆ కష్టాన్ని ఓవర్కమ్ అవ్వడానికి మేము ఇలా ప్లాన్ చేసాము. ఇంత పెద్ద తోటకి వీడ్స్ రిమూవ్ చేయడం అంటే అవుతుందా? అవ్వదు కదా. అందుకే కవర్ వేసాము. చెట్టు దగ్గర ప్రాబ్లం కాదు. ఈ ప్లేస్ వేస్ట్ అవుతుందని మాత్రం అనుకోకండి. ఈ ప్లేస్లో ఏదో ప్లాన్ చేశాను నేను ఆల్రెడీ. ఈ రోలో చిల్లీ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ రోలో కూడా చిల్లీ ప్లాంట్స్ ఉన్నాయి. ఏమైందంటే ఇక మేము ఇంట్లో నారు వేసాము కదా, అవి కొన్ని చచ్చిపోయాయి. అందుకే మళ్ళీ మా మమ్మీ సీడ్స్ వేస్తుంది. ఈ రోలో వంకాయ చెట్లు వేసాం. రో మొత్తం. ఈ రోలో టమోటా. ఇక్కడి నుంచి
నెక్స్ట్ 4 రోస్ ఉన్నాయి కదా, ఆ 4 రోస్ మొత్తం టొమాటో. దీనికంతా పందిలు ఎలా వేస్తారో, నెక్స్ట్ ప్రొసీజర్ ఎంత నాన్న ఎలా చేస్తారని చెప్పి మీకు చూపిస్తాం. నెక్స్ట్ చూద్దామండి, ఇంకా స్పెషల్ కూడా ఉంది మీకోసం, చాలా స్పెషల్ ఉంది. ఇవంతా టమోటానండి. మాకు తెలిసి తెలియక ఎలాగో వచ్చిన కాడికి ప్లాంట్ చేసాము. కొన్ని బతికాయి, కొన్ని చచ్చిపోయాయి. మళ్ళీ గింజలు వేద్దాం అంతే, ఆటోమేటిక్గా బాగా గ్రో అవుతాయి. ఇక్కడ వంకాయ, తెల్ల వంకాయ అండి. మ్యాక్సిమం సీడ్స్ ఉన్నంత వరకు వంకాయ వేసాము, లాస్ట్ టమాటో చెట్లే వేసేసాం. ఇంకా లాస్ట్ కూడా ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్లో ఏమేమి వేస్తారంటే దోస, కీర, అదే వాటర్ మెలన్ ఇవన్నీ వేస్తారంట. ఇంకా ఏంటో చాలా ప్లాంట్స్ కూడా ఉన్నాయి. మొత్తం రెడీ అయ్యాక చూపిస్తే మీకు కొంచెం బాగుంటుంది కదా, మళ్ళీ ఒకసారి చూపిస్తాం అది కూడా. ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే ఇదంతా ఇక్కడ నుంచి మొదలైతే ఈ స్ట్రైట్గా ఉండే ప్లేస్ అంతా మనకే ఇచ్చారు. సో ఈ నెక్స్ట్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఒక భాగం, ఆ ఒక భాగంలో నూగులు వేశారండి. నూగులు మీకు తెలిసే ఉంటుంది, నల్ల నూగులు చాలా మంచిది. నూగులు నూనె చేస్తారు, నూజొమ్ములు చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు కదా, అందుకే ఇంత పెద్ద తోట వేస్తారు. రెగ్యులర్గా వేస్తారు. యాక్చువల్లీ ఇదంతా ఒక పొలంగా వేస్తారు. ఈసారి దీన్ని చాలా మల్టిపుల్ పార్ట్స్గా డివైడ్ చేస్తారు. చూడండి మీరే అర్థమవుతుంది. ఒక పార్ట్లో ఇది, కొంచెం ప్లేస్లో ఈ నూగులు, పెద్ద తోట బాగానే మొలిచాయండి. అంటే డ్రిప్ సిస్టమ్ కదా, ప్రతి ఒక్క చోట మొలచదు. ఎక్కడైతే వాటర్ ఎక్కువ బాగా స్ప్రెడ్ అవుతుందో అక్కడే మొలుస్తాయి. మీకు చూపిస్తాను రండి. కొన్ని గబ్బు చెట్లు ఉన్నాయి. ఇదిగోండి, ఇది నూగు చెట్టు. అక్కడ చూస్తే అవిసి తోట అండి, అవిసి తోట, బేసిల్ సీడ్స్ అంట కదా, అవి చూపిస్తాను రండి. ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటాను, ఇదంతా అవిసి తోట. అవిసెలు ఎందుకు వేశారంటే తమలపాకు అండి. మీకు మా తమలపాకు తోటని ఒకసారి క్లియర్గా చూపిస్తాము. ఇవి మెయిన్ ఎందుకంటే సీడ్స్ కోసం కదా వేసింది. ఇది తమలపాకు చెట్టుకి సపోర్ట్గా తీగ ఉంటుంది కదా, తీగ దీన్ని బేస్ చేసుకొని అల్లుకుంటా వెళ్తుంది. దీని అవిసె గింజలు అంటారు, అవిసె చెట్లు. కానీ ఇవి యాక్చువల్లీ ఇంగ్లీష్లో వచ్చి బేస్టెడ్ సీడ్స్ కాదండి అనేది, ఫ్లాక్ సీడ్స్ అంటారు. ఫ్లాక్ సీడ్స్ వల్ల చాలా ఉపయోగం ఉంది. డ్రై ఫ్రూట్స్ ఎలా కన్సూమ్ చేస్తారో ఇప్పుడు అందరూ దాన్ని అలా కన్సూమ్ చేస్తున్నారు. దాన్ని కొంతమంది డైరెక్ట్గా కన్సూమ్ చేస్తారు, కొంతమంది పౌడర్ చేసుకుంటారు, కొంతమంది సలాడ్స్లో యూస్ చేస్తారు. చాలా మంచిదండి. కానీ ఇక్కడ మేమేమి దానికి కాదు, తమలపాకు తోటి ఉంటుంది కదా, తమలపాకు తీగలు కూడా ఏదో ఒక సపోర్ట్ కావాలి కదా. మేమేం చేస్తామంటే ఈ అవిసె చెట్లని ఫస్ట్ గ్రో చేస్తాం. ఈ అవిసె చెట్లు సర్టైన్ స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ తమలపాకు తీగని అల్లిస్తామండి. ఇక్కడ కొన్ని కట్లు ఉన్నాయి కదా, ఇవి కట్లు కాదండి, ఇవి వేరే చెట్టు మొక్కలు. ఇవి కొమ్మలు పూడ్చినా బతికిపోతాయి. ఎందుకు ఇవన్నీ చెక్కాం పొలంలో. అవిసె చెట్టు చనిపోయినా కూడా అది సపోర్ట్గా ఉంటుందని చెప్పి. అవిసె కంటే ఈ చెట్లు చాలా స్ట్రాంగ్. ఇవి తినే అవిసెకండి. ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా, ఫ్లాక్ సీడ్స్ ఒక లీవ్స్ కూడా చాలా బాగా కన్సూమ్ చేస్తారు, చాలా హెల్త్కి మంచిది. సో ఇది ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఉందండి. ఇంకా లాస్ట్లో వచ్చి టేక్ ఆకులు ఉన్నాయి, టేక్ చెట్లు. అంతేనండి. ఈ మొత్తం మీకు చూపించాలనుకున్నాం, ఒకసారి చూపించేసాము. జస్ట్ ఊరికే టైంపాస్కి లాక్డౌన్లో ఏం చేయాలి అర్థం కాక ఏదో ఒకటి కొత్తగా ట్రై చేద్దాం అనుకొని స్టార్ట్ చేసింది. దానికి ఎంత ప్రభావం వచ్చింది చూడండి. ఎంతో చెప్పాలంటే చాలా యూస్ఫుల్గా చేద్దాం అనుకున్నాము. ఊరికే టైంపాస్ చేస్తున్నామని చేస్తాక ఏదైనా చేస్తే కొంచెం వాల్యూ అడిషన్ ఉండాలి కదా. అలా చేయడం వల్ల ఇలాగ మా వెజిటబుల్స్ మేమే గ్రో చేసుకుంటున్నామని, ప్రతి వెజిటబుల్ కూడా. ఏవైతే ఇప్పుడు మేము చెప్పాలంటే మా దగ్గర సీడ్స్ చాలా కలెక్షన్స్ చేసి పెట్టాము. ఏమేమి సీడ్స్ ఉన్నాయో ఒకసారి మీ అందరికీ చూపిస్తాము. నెక్స్ట్ ఒకసారి ఫుల్ అంతా గ్రో అయిన తర్వాత సర్టెన్ స్టేజ్కి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాం ఎలా చేసాము, ఎలా చేయాలి అని చెప్పి మీకు ఐడియా ఉంటుంది. మాకైతే చాలా నచ్చిందండి ఇలా చేయడం. ప్రతి ఒక్కరు ఇలాగే ఇన్స్పైర్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క పిల్లలు చెప్పాలంటే మా చెల్లి వాళ్ళు చాలా చాలా కష్టపడ్డారు ఈ హాలిడేస్లో. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి కొత్తగా చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు, చేస్తూ ఉంటానే ఉంటారు వాళ్ళు. నాకు అలా చాలా ఇష్టం, అలా చేయడం అంటే, చేపించడం అంటే. సో ఫైనల్లీ ఇలా అండి, కొంచెం మంచి స్టేజ్కి వెళ్తుందని అనుకుంటున్నాము. సరే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి చూడండి. కమెంట్స్లో మీకు ఒపీనియన్స్ తెలియచేయండి దాంట్లో. సరే అండి, ఉంటామండి, బాయ్.